గారు వచ్చి మనకి వాక్య పరిచర్య చేస్తారు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి పరిశుద్ధుడైన మత్తయి రాసినటువంటి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు దయచేసి ఎవరైనా చదవండి. తరువాత చేసి గమనించండి, మెయిన్ ఆరాధనలో కూడా మరి వచ్చే వారం ఈస్టర్ పండుగకి గెస్ట్ స్పీకర్ వస్తారు. మెయిన్ ఆరాధన కూడా మీరు గమనించాలని మనవి చేస్తున్నాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫాగేకే వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశుపిల్లయ్యై చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. థ్యాంక్ యూ సిస్టర్. ప్రార్థించుదాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, జీవం కలిగినటువంటి మా గొప్ప దేవా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయనా, ఈ యొక్క హోలీ వీక్ నాయనా దినములో మమ్మల్ని అందరినీ కూడా ప్రవేశింపచేసి సంఘంగా నిన్ను పాడి ప్రార్థించి, నిన్ను స్తుతించి, నిన్ను ఆరాధించి, నిన్ను కనపరిచి నాయనా మరి నీ వాక్యాన్ని కూడా వినే గొప్ప యోగ్యతను, భాగ్యాన్ని నాయనా మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనములు చెల్లిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వాక్యమైనటువంటి దేవా, వాక్యం ద్వారా నాతోనూ మా అందరితోనూ మీరే మాట్లాడమని అడుగుతూ ఉన్నాం. వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని, పాటించే మనస్సును మీరు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంటున్నాం మా పరిశుద్ధ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి నేను వందనములు చెల్లిస్తూ ఉన్నాను. మరియు అనుకోని విధంగా దేవుడు ఈ అవకాశం మరి పాస్టర్ గారి ద్వారా అనుగ్రహించినందుకు పాస్టర్ గారికి వందనాలు. చేరి వచ్చినటువంటి మరి పెద్దలకు, కమిటీ సభ్యులకు, పెద్దలైనటువంటి మీకు మరి అందరికీ కూడా పేరు పేరున నేను శుభములు, వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ వాక్య భాగము మంచి పరిచయము, మంచి సుపరిచయము ఉన్నటువంటి అంశమే అని చెప్పి మీకు మనందరికీ కూడా బాగా తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే ఈ సందర్భము యేసుక్రీస్తుల వారు జీవితంలో భౌతికంగా ఈ లోకానికి వచ్చిన తర్వాత ఇంకా ఆయన చరమాంకములోకి, అంటే చివరి క్షణాల్లోకి, చివరి దినాల్లోకి ఆయన ప్రవేశిస్తున్నట్టు మనం చూడవచ్చు. ఎందుకంటే ఆ కాలం ఏంటంటే పస్కా పండగ అనేది జరుగుతుంది. ఆ యెరూషలేములో ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల 25 మైళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ యొక్క పస్కాలో, ఆ పండగలో పాల్గొనేటటువంటి వాళ్ళు. ఎందుకంటే ఆ యొక్క పండగలో పాల్గొనటానికి యేసుక్రీస్తు కూడా తన శిష్యులతోని గాడిద మీద ఎక్కి ఆయన అక్కడ బయలుదేరుతున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ పస్కా పండగ రోజు ఆ యొక్క యెరూషలేము, ఆ పట్టణము, ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా జన సందోహముతో నిండి ఉంటాయి. ఎందుకంటే ఆ బైబిల్ చరిత్రకారులు లెక్క వేసిన ప్రకారంగా ఆ యొక్క పస్కా పండుగ రోజున వధింపబడినటువంటి గొర్రెలు దాదాపుగా 2,50,000 అని వాళ్ళు లెక్కించారు. అయితే ఒక్కొక్క గొర్రెను 10 మంది తిన్నారు అని లెక్కేసుకుంటే దాదాపుగా ఎంతమంది అవుతారు? 25 లక్షలు కదా. దాదాపు 25 లక్షల మంది అక్కడ ఉన్నారు. 25 లక్షల మంది ఉన్నారు. కాబట్టి ఈ యొక్క పరిస్థితుల్లో
చూడండి, యేసుక్రీస్తు కూడా ఆ సమయాన్ని, ఆ సందర్భాన్ని చాలా తెలివిగా ఎంచుకున్నాడు. ఎందుకంటే ఆయన బహిరంగంగా నేను యూదులకు రాజును అని బయలుపరిచే విధంగా వారికి ఆయన చేశాడు. కాబట్టి నేటి దినాల్లో కూడా మనం కూడా లెంట్ డేస్లు అయిపోయిన ఆ చివరి ఆ సండే రోజు మనము ఫామ్ సండేగా, హోలీ వీక్గా మనము చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఆ యొక్క జన సమూహంలో ఆయన వస్తూ ఉంటే, గాడిద మీద ఆయన వస్తూ ఉంటే వాళ్ళు ఏం చేశారు? దారి పొడుగున బట్టలు పరిచారు. తర్వాత ఏంటి, ఇందాక పాస్టర్ గారు చెప్పినట్టు ఆ కొమ్మలు కొట్టి అక్కడ వేశారు. ఖర్జూరపు మంటలు పట్టుకొని మన పిల్లలందరూ కూడా కదా చాలా సంతోషంగా హ్యాపీగా వాళ్ళు ఇక్కడంతా సువార్త చెప్పారు. కాబట్టి వాళ్ళు ఏమని కేక వేస్తున్నారంటే, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, హోసన్నా అని స్తుతిస్తూ ఉన్నారు. హెబ్రీ భాషలో నీకేంటంటే వాళ్ళు ఒక ఆర్తనాదము చేస్తూ ఉన్నారు. ప్రభువా, అక్కడ ఉన్నటువంటి ఆ రాజులను వాళ్ళు ఏంటంటే వాళ్ళకున్నటువంటి సమస్యలు, వాళ్ళకున్నటువంటి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నటువంటి బాధలు, వాళ్ళకున్నటువంటి కొరతల గురించి వాళ్ళు ఆధ్యాత్మికంగా వాళ్ళు కేకలు పెడుతూ ఉన్నారు. హోసన్నా, జయము అంటే ఏంటి? ఈయనే రక్షించేవాడు, ఈయననే ప్రభువు, ఈయనే రాజులకు రాజు, ఆయనను స్తుతిస్తూ ఉన్నారు. కాబట్టి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు దేవుని గురించి తెలుసుకోవాలి, మా రాజును మేము గణపరచాలి, వారి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే గట్టిగా ఏం చేస్తారు? కేకలు పెడతారు, గట్టిగా కేకలు పెడతారు. కాబట్టి అలాంటి సందర్భంలో యేసుక్రీస్తు ఒక గొప్ప ప్రవేశము, యెరూషలేములోకి గొప్ప ప్రవేశము చేయడము జరిగింది. ఇప్పుడు చదవబడినటువంటి ఈ వాక్య భాగములో మనకు ప్రభు ఒక అంశాన్ని అక్కడ శిష్యులకు చెప్పాడు. ఏమని చెప్పాడు ప్రభు శిష్యులకు? 2 శిష్యులను పిలిచి, మీరు అక్కడికి వెళ్తే, ఆ గ్రామానికి వెళ్తే కట్టబడి ఉన్న ఒక గాడిద మీకు కనపడుతుంది. అది ఎవడైనాను విప్పుతూ ఉంటే, ఎవడైనాను మీరు ఎందుకు విప్పుతున్నారు అని అడిగితే ఏం చెప్పమన్నాడు దేవుడు? అది ప్రభువునకు కావలసి ఉన్నది. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం, అది ప్రభువునకు కావలసి ఉన్నది. వెంటనే వాళ్ళు తీసేస్తారు. ఆ విధంగా లూకా రాసిన సువార్త, ఈ 3 సువార్తికులు కూడా, యోహాను గారు కూడా ఒకే శైలిలో రాశారు కదా. వ్యక్తులు వేరైనప్పటికీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపణ కలిగి వాళ్ళు రాసినటువంటి ఆ శైలిలో కూడా ఒకే అంశాన్ని వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. అది కేవలము పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతోనే, ఆ జ్ఞానముతోనే వాళ్ళు రాయడం జరిగింది. కాబట్టి అవి ప్రభువుకు కావలసి ఉన్నది. తర్వాత వాళ్ళు విప్పుకొని అక్కడికి వెళ్ళిపోయారు. జరగవలసిన కార్యక్రమం అంతా కూడా జరిగింది. అయితే యేసుక్రీస్తు చెప్పిన విధంగా శిష్యులకు చెప్పిన విధంగా వాళ్ళు ఏం చేశారు? అక్కడికి వెళ్ళారు. మనం కూడా యేసుక్రీస్తు శిష్యులమేనా మనము? శిష్యులమే మనం కదా. దేవుణ్ణి ఏంది నమ్ముకున్నాం, విశ్వసించాం. ఆయనే మన విమోచకుడు, మన రక్షకుడు, అద్వితీయమైనటువంటి దేవుడు. కాబట్టి మనం కూడా దేవుడు చెప్పినది చేయటం నేర్చుకోవాలా. ఈ యొక్క హోలీ కదా వీక్ రోజున, ఫామ్ సండే రోజున, ప్రభువా నీవు నాకు ఆజ్ఞాపిస్తే నేను చేస్తాను, నువ్వు ఆజ్ఞాపిస్తే నేను చేస్తాను అనే నిర్ణయం తీసుకోవాలి. అయితే ప్రభువు ఎందుకు రాజు అని చెప్తున్నారు, కానీ ఈయన ఏం కావాలని కోరాడు? గాడిద అంటే ఎంతమందికి ఇష్టం? మనకు గుర్రం అంటే ఎంతమందికి ఇష్టం కదా? గుర్రం అంటే చాలామందికి ఇష్టం. గాడిద అంటే ఇష్టం ఉంటుందా? ఇష్టం ఉండదు కదా. కాబట్టి ఆయన యొక్క సన్నివేశాన్ని కూడా అక్కడ
ఉంటుంది, గాడిద కట్టేసిన దగ్గర ఏముంటుంది, అక్కడ చాలా వాసన ఉంటుంది. తర్వాత ఆ ప్రదేశం అంతా మురికిగా ఉంటుంది. ఆ తర్వాత ఏంటి, ఆ ప్రదేశం అంతా కూడా ఆ రొచ్చుతోనే నిండి ఉంటుంది. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎవరైనా కూడా ఫోటో దిగాలంటే ఒక సైడు గుర్రాన్ని, ఒక సైడ్ గాడిదను పెట్టామనుకోండి, ఎక్కడ దిగుతారు ఫోటో? గుర్రం పక్కన దిగుతారు, అంతే కదా. ఎక్కడైనా బీచ్లకు అక్కడ మనం ప్రదేశాలు చూడుకు వెళ్ళినప్పుడు అక్కడ ఆటోమేటిక్గా ఏంటి, కొంతమంది ఉంటారు కదా, డబ్బులు తీసుకొని వాళ్ళని కొద్దిగా అలా తిప్పేసేసి కొన్ని ఫోటోలు తీసుకొని, మేము మహాబలిపురం ప్రదేశానికి వెళ్ళినప్పుడు కంపెనీ పని మీద అక్కడ వాళ్ళు చేసేవాళ్ళు. అక్కడ గాడిదలు ఉండేటివి కాదు, ఎందుకంటే గాడిద మీద ఎవడెక్కుతాడు, అంతే కదా. కాబట్టి కావాలంటే ఆ గుర్రం ఫోటో దిగింటే ఆ గుర్రం ఫోటో ఏంటి మంచిగా ఫ్రేమ్ వేపించుకొని జాగ్రత్తగా పెట్టుకుంటాం. కానీ ఇక్కడ దేవుడు ఏంటి, ఆ గాడిద కావాలి అని అడిగాడు. ఆ గాడిద కావాలి అని అడిగాడు. ఎందుకంటే ఆ గాడిద ఉంటుంది, ఆ గాడిద మీద ఏముంటుంది, ఏం పెడతాం మనం, బరువు పెడతాం, అంతేనా. ఆ గాడిద మీద బరువు పెడతాం, బరువును అది మోసుకొని పోతుంది. మనం కూడా దేవుని నమ్ముకోనప్పుడు, దేవునిలో లేనప్పుడు మనకి ఏ భారం ఉంది, పాపభారం. అవునా, పాపభారం ఉంది. అంటే ఒక విధంగా చూస్తే కొంచెం ఈ గాడిదకు మనకు కొంచెం దగ్గరైనటువంటి ఏంటి, భౌతికమైనటువంటి ఆనవాళ్ళు లేకపోయినా స్పిరిచువల్గా కొంచెం చూస్తే మనం కూడా ఏం భారం మోస్తున్నాం, పాప భారం మోస్తూ ఉన్నాం. మనం కూడా పాప భారం మోస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఆ గార్ధబమును తీసుకొని దాని మీద ఆయన ఎక్కినట్టు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క గాడిదను ఆయన ఎందుకు ఎంచుకున్నాడు, ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది, అందులో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి అని ఒకసారి చూస్తే మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయము 2వ వచనములో ఒక మాట ఉంది. అక్కడ మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. ఏమైంది, ఆ గాడిద కట్టబడింది కదా, కట్టేశారు దాన్ని. కట్టబడిన గాడిద మీకు కనబడు ఉన్నది. కాబట్టి దాన్ని విప్పాలి, దాని కట్లను విప్పాలి. మనం కూడా పాప బంధకాలు అనే బంధకాలతోని మనం కట్టబడి ఉంటాం. మనకు తెలియదు. కొన్ని వ్యసనాలకు మనం లోబడి ఉంటాం, మనకు తెలియదు కదా. యేసు ప్రభువు ఆ బంధకాలను తెంచేవాడుగా ఉన్నాడు. యేసు ప్రభు ఆ బంధకాలను తెంచేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే నువ్వు దేనితో కట్టబడి ఉన్నావో, నువ్వు ఏ వ్యసనముకో లోబడి ఉన్నావో, నీ లోపల ఎలాంటి మనస్తత్వం ఉందో కదా. ఒకవేళ దేవునికి దూరంగా నువ్వు జీవిస్తూ ఉన్నావేమో, ఆ బానిస కట్ల నుంచి నువ్వు బయటికి రావాలి అని అంటే నీవు రాలేవు. ఆ గాడిదని కూడా శిష్యులు వెళ్ళి విప్పారు. ఇక్కడ కూడా నీవు ఆ బంధకాల నుంచి నువ్వు బయటికి రావాలంటే ఏం చేయాలి, యేసు ప్రభువు పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించబడాలి. అప్పుడు నీవు ఆ బంధకాల నుంచి నువ్వు బయటకు వస్తావు. ఆయన ప్రేమ ఏందో నీకు తెలియబడుతుంది. ఆ కట్లు విప్పబడాలి. మాకేం కట్లు ఉన్నాయండి, మేము ఎప్పుడో దేవుణ్ణి నమ్ముకున్నాం కదా, మేము అంత ఫైన్, మేము బాగున్నాం, మేము పరిశుద్ధంగా ఉన్నాం, మేము నీతివంతంగా ఉన్నాం అని మనలో మనం అనుకుంటూ ఉంటాం. కానీ మనలో తెలియకుండా కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, కొన్ని మూఢో నమ్మకాలు ఉంటాయి కదా. కొన్ని రోజులను మనం పాటిస్తూ ఉంటాం. ఇవి సంఘ దినాల్లో ఏంటి, సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవుల మధ్యలో కొన్ని కుటుంబాల్లో ఇది నడుస్తూ ఉంది. బానిసలుగా కట్టబడుతూ ఉన్నారు వాటికి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎవరికి తెలియదేమో, కానీ దేవునికి సమస్తము తెలుసు. ఆ కట్టుబాట్ల నుంచి నువ్వు బయటికి వస్తేనే నిన్ను దేవుడు వాడుకుంటాడు. దేవుని దగ్గర ఆ పాప భారము నువ్వు తొలగించుకోవాలి.
నీవు వాటిని ఛేదించలేవు, నీవు తొలగించుకోలేవు. మునిగిపోతున్న వానికి ఈత వచ్చినోడు కావాలి రక్షించటానికి. బయట నుండి సలహాలు ఇచ్చేవాడు కాదు, వాడిని దుముకాలి, ఈత కొట్టి వాడిని తీసుకొని రావాలి. ఈత వచ్చిన వాడి అక్కడ రక్షించగలడు. కాబట్టి ఈ పాపం అనే కట్టుబాట్లతోని త్రాగుడుకు బానిస అవుతున్నారు. ఓర్చలేని తనం ఉంది, మూర్ఖత్వం ఉంది. ఇలాంటివి ఎన్నో యవన బిడలలు అయితేనేమి, క్రైస్తవ జీవితాలు అయితేనేమి వేలుతూ ఉన్నాయి. ఇవన్నీ తెంచు వేసుకోవాలంటే నీకు యేసయ్య నిన్ను వాడుకోవాలి. అది ప్రభువుకు కావాల్సి ఉంది. నువ్వు అనుకోవాలి, నేను కూడా ప్రభువుకు కావాలి అని. నువ్వు ఆ మాట అనుకుంటున్నావంటే నీ హృదయంలో ఆ క్వశ్చన్ వచ్చి దానికి ఆన్సర్గా నేను జీవితంలో నేను దేవునికి కావాలి, దేవుడు నన్ను వాడుకుంటాడు నువ్వు అనుకున్నావంటే ఈ కట్టుబాట్లు, ఈ దరిద్రపు అలవాట్లన్నీ మనం దూరం పెట్టుకోవాలి. దేవుడు పాపుల కొరకే వచ్చాడు, నీతిమంతులను నేను పిలువ రాలేదు, పాపులని నేను పిలువ వచ్చాను. రోగికి కావాలి వైద్యుడు, కాబట్టి మన కోసమే దేవుడు వచ్చాడు. అలాంటి కట్టుబాట్లు, అలాంటి సాంప్రదాయాలు, అలాంటి దేవునికి విరోధమైనటువంటి పద్ధతులు మన జీవితంలో ఏలుతూ ఉంటే, వాటిని ప్రేమిస్తూ ఉంటే దయచేసి పక్కన పెట్టడానికి మనం ప్రయత్నం చేద్దాం. నిన్ను వాడుకోవటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ గాడిదను ఏ విధంగా అయితే తను ప్రేమించి తను తీసుకొని దేవుడు దాన్ని వాడుకోవటానికి ప్రయత్నం చేస్తాడో, దేవుడు నీ జీవితంలో కూడా అలాంటి ప్రణాళికను వేసి ఉన్నాడు. రెండవదిగా మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయములో దాని మీద ఏ మనుషుడు ఎప్పుడు కూర్చుండా లేదు కదా. అప్పుడప్పుడు కొన్ని ఊర్లలో ఇచ్చేసినప్పుడు కొన్ని ఎద్దులకు, కొన్ని కోడెదూడలకు వాటిని ఏం చేస్తారంటే సాధన చేస్తారు. ఎందుకంటే వాటికి ఎలా మోయాలో బరువు తెలియదు. కాబట్టి ఈ యొక్క గాడిద మీద ఎవరు ఎప్పుడు కూర్చోలేదు, దేవునికి ప్రత్యేకించబడింది. కాబట్టి దాన్ని ఏంటంటే ఒక్కొక్కప్పుడు గాడిద మంకు చేసింది అనుకోండి, అది మాట వినడం మానేసింది అనుకోండి, ఒకసారి అది పడుకుంది అనుకోండి, మళ్ళా లెగుస్తుందా? లేవదు కదా. మొండితనం ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో పిల్లలకు మొండితనాలు ఎక్కువైనాయి. నేను అదే చేస్తా, మమ్మీ అదే చేస్తా, డాడీ నేను అదే చేస్తా, భర్త అదే చేస్తా, భార్య నేను ఇదే చేస్తా. ఇలాంటివి లేవా? దేవుని దగ్గరకు వస్తే ఆ వాక్యములో నీవు తడుస్తే నీ మంకు పోతుంది, నీ మొండితనం పోతుంది కదా. నీలో సాధువైన స్వభావం వస్తూ ఉంది. అప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఏంటి? లేఖనానుసారంగా దేవుడు ఆ గాడిదను వాడుకుంటూ ఉన్నాడు. మూడవదిగా మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయం 4వ వచనములో ఇంటి బయట కట్టబడినటువంటి గాడిద, ఇంటి బయట కట్టబడింది. ఈరోజు చూడండి, చాలామంది చర్చిలో ఇక్కడ ఆరాధన జరుగుతుంటే ఏం చేస్తారు? చాలామంది బయట చక్కర్లు కొడుతూ ఉంటారు. ఏంటో దరిద్రం తెలియదు, ఎందుకో తెలియదు. బయట కట్టబడింది ఆ గాడిద, కానీ మందిరంలోనికి మనం రావాలి. దేవుడు దాన్ని కట్లను విప్పాడు, దాన్ని వాడుకోవటానికి తీసుకున్నాడు. తర్వాత ఏంది? ఆ బయట ఉన్నటువంటి గాడిదను గాడిద ఏంటిది? అపవిత్రమైనటువంటి జంతువే. బైబిల్ ప్రకారంగా అపవిత్రమైనటువంటి జంతువే, కానీ దేవుడు దాన్ని వాడుకుంటూ ఉన్నాడు. మన జీవితాలు కూడా ఒకరోజు అపవిత్రంగా ఉన్నాయి, ఒకరోజు దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించాం, ఒకరోజు మనము అన్యులుగా ఉంటున్నాం, ఆ కట్టుబాట్లలో మనం జీవించి ఉన్నాం. కాబట్టి అక్కడి నుంచి మనము మందిరానికి వచ్చాము. ఆ కట్టుబాట్లు అవన్నీ తెంచిన తర్వాత మనము ఆ బయట ఉన్నటువంటి వారము మనం మందిరానికి వచ్చాం. నీ మందిరములో యేసయ్య ఉండాలి. కాబట్టి నువ్వు ఆలయానికి అవతల కట్టబడి ఉన్నావేమో ఒకవేళ అర్థం చేసుకోవాలా.
అవునయ్యా, నేను ఎందుకు ఆలయానికి వెళ్ళలేకపోతున్నా? కొంతమంది పాటలు వింటారు, బయటపడతారు. కొంతమంది కానుకలు వేస్తాం, బయటపడతాం. దేవుడు నీతో ఏం మాట్లాడాలనుకున్నాడు నిర్ణయించింటాడు. ఒకసారి దాన్ని పెడచెవిని పెడతాం. మనము దాన్ని పెడచెవిని పెడతాము. కాబట్టి చూడండి, ఆ యొక్క గాడిదను కట్లు విప్పి, తర్వాత దాని మీద ఎవరు కూర్చోలేదు, తర్వాత ఆ యొక్క బయట నుంచి దాన్ని దేవుని దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగింది? ఆ గాడిదకు అక్కడ ఉన్న బట్టలు కదా, వాళ్ళు ఏం చేశారు? ఆ గాడిద మీద బట్టలు వేశారు. ఇది జరగాల. నువ్వు దేవుని నమ్ముకోకముందు, సంఘం అవతల ఉన్నప్పుడు, దేవుడు ఎరగకముందు నీ జీవితం వేరే, నీ ప్రవర్తన వేరే. కానీ దేవునిలోకి వచ్చిన తర్వాత నీకు రక్షణ వస్త్రాన్ని దేవుడు ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీకు దేవుడు రక్షణ వస్త్రాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. రక్షణ వస్త్రాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. నిజంగా దేవుడు ఆ రక్షణ వస్త్రం ద్వారా నువ్వు హ్యాపీగా ఉన్నావా? దేవునిలో ఉన్నావా? ఏంటి? ఆ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఆ రక్షణ వస్త్రాన్ని ఆయన, కాబట్టి రాజుగా యేసుక్రీస్తు ఉన్నాడు, రాజుగా దాని మీద ఆయన కూర్చున్నాడు. దాని పరిస్థితే మారిపోయింది. గాడిద పరిస్థితే మారిపోయింది. అందరు ఏం చేస్తున్నారు? ఆయనకు జయజేలు పలుకుతున్నారు. దారి పొడవునా బట్టలు పడుస్తూ ఉన్నారు. దేవుని నమ్ముకోముందు నీ జీవితం చూసినప్పుడు అందరు అసహించుకొని ఉంటారు. దేవునిలోకి వచ్చిన తర్వాత శబాష్. పౌలు అంటాడు, క్రీస్తు వలె నేను జీవించాను, నన్ను పోలి నడుచుకునుడి అంటాడు. ఎంత ధైర్యం, ఎంత ధైర్యం కదా! క్రీస్తును పోలి నడుచుకున్నాను నేను, కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు. క్రీస్తు యందు ప్రియమైనటువంటి వారలారా, ఆ మురికి కూపములో, ఆ వాసనలో, ఆ రొచ్చులో ఉన్నటువంటి ఆ గాడిదకు యేసుక్రీస్తు దాని మీద కూర్చున్న తర్వాత ఘనత కలిగింది, ఘనత కలిగింది. కానానులో దేవుడు ఏం చేశాడు? నీటిని ద్రాక్షారసంగా చేశాడు. అవునా? ఏంటి? అయిపోయిన తర్వాత ఆ నీళ్ళే, అది నీటిగా ఉన్నప్పుడు విలువ లేదు, అవి నీళ్లుగా ఉన్నప్పుడు వాల్యూ లేదు, నీళ్లుగా ఉన్నప్పుడు దానికి వాసన, రుచి, రంగు లేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి ఆశీర్వదించాడో ఏమొచ్చింది? రంగు వచ్చింది, రుచి వచ్చింది, వాసన వచ్చింది. ఎన్ని సంవత్సరాలైనా మనలో దేవుని యొక్క సువాసన వస్తలేదు. దేవుని యొక్క లక్షణాలు మనం అవలంబించుకోలేకపోతున్నాం, మనం ప్రాక్టీస్ చేయలేకపోతున్నాం. ఎక్కడి నుంచి వచ్చింది? ఆ యొక్క కానా విందులో అలాంటి మధురమైనటి రావాలి అంటే ఒక ప్రాసెస్ చేశారు దాని ముందు. కానీ ఆయన ఆశ్చర్యకరుడు, అవునా? ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు. దానికి రంగు రుచి వాసనను కలగజేశాడు. మన జీవితాలకు దేవుడు నమ్ముకోకముందు ఒక భరోసా లేదు, మనకు బ్రతుకు లేదు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నీకు బ్రతుకంటే ఏంటో నేర్పించాడు ఆయన. నువ్వు ఎలా జీవించాలో, సమాజంలో, సంఘంలో ఏ విధంగా ఉండాలో ఆయన జీవించి చూపించాడు. అందుకోసమే లేఖనానుసారంగా జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనములో, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిమంతుడు, రక్షణ గలవాడును, దీనుడును, గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ క్యారెక్టర్స్! ఎంత మంచి లక్షణాలను ఆయనలో ఉన్నాయి. నీ రాజు నీతిపరుడు. ఒక రాజు వస్తున్నాడంటే, ఒక రాజు ఒక రాజ్యం దగ్గరికి వెళ్తున్నాడంటే ఆ రాజు భౌతికంగా ఎలా వెళ్తాడు? ఎలా వెళ్తాడు? ఆ రోజుల్లో గుర్రాలు, రథాలు ఇవి కావాలి. కానీ మన రాజు దేని మీద వస్తూ ఉన్నాడు? గాడిద మీద వస్తూ ఉన్నాడు. మన రాజు గాడిద మీద వస్తూ ఉన్నాడు.
అక్కడ వచ్చేటప్పుడు, ఆ యెరూషలేముకు వచ్చేటప్పుడు నీతిపరుడును దీన మనసుకు కలిగినటువంటి వాడుగా వస్తూ ఉన్నాడు. ఎందుకంటే గుర్రాలంటే దేవునికి అసహ్యం కదా. ఎందుకంటే గుర్రాలు గర్వానికి సూచనగా ఉన్నాయి. ఆయన చెప్తాడు వాక్యంలో, ఐగుప్తు గుర్రాలు నాకు అసహ్యము అంటాడు ఆయన. అందుకే యేసయ్య ఏం చేసినాడు? గాడిదని ఎంచుకున్నాడు. శాంతికి చిహ్నం. తూర్పు దేశాల్లో ఆ రోజుల్లో ఒక గాడిద మీద ఒక రాజు వస్తున్నాడంటే శాంతిని ప్రచురించటానికి, ఒక శాంతికి సూచనగా ఆ రాజును చూసేటటువంటి వాళ్ళు. కాబట్టి ఆ గుర్రములు యుద్ధమునకు గుర్తులుగా ఉన్నాయి. కాబట్టి గుర్రము ఎక్కువగా సంపాదించకూడదని ప్రభువే చెప్పాడు. కీర్తనలు 33:17 రక్షించుటకు గుర్రములు అక్కరకు రావు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలవు. ఎంతమంది చనిపోయారు? గుర్ర బలము చేత నువ్వు తప్పించుకోలేవు. కీర్తనలు 20:7 కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయించుదురు, మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయించాలి. మన దేవుణ్ణి బట్టి మనం అతిశయించాలి. మన రాజును బట్టి మనం అతిశయించాలి. ఆయన దీనుడుగా, సాత్వికుడుగా ఆయన ఆ యెరూషలేములోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు. నాకేంటి కొదవ అని అతిశయిస్తున్నావేమో, నాకేంటి ఈ లోకంలో నేను అన్ని సంపాదించని నువ్వు గర్వపడుతున్నావేమో. ఇవన్నీ దేవుని దగ్గర నడవవు. దేవుని సన్నిధిలో ఇవన్నీ నడవవు. మనమైతే దేవుని యొక్క యెహోవా నామమును బట్టి మనము అతిశయించాలి, గర్వపడాలి. నా దేవుడు నాకున్నాడు, నా జీవితంలో ఏమీ లేకపోయినా నా దేవుని నేను కలిగి ఉన్నాను. యేసుక్రీస్తు తన శిష్యుల వైపు చూసి అంటాడు, బీదలైనటువంటి మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీది అంటాడు. బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీది. పౌలు రాష్ట్ర కొరింథీయులకు రాష్ట్ర 1 పత్రిక 1:31 అతిశయించువాడు ప్రభువు నందే అతిశయించవలెను, దేన్ని బట్టి కాదు. ఈ లోకంలో నీ వెంట వేది రాదు. నువ్వు సొమ్ములు సంపాదించుకున్నావా, ఏది చేసినా కూడా నీ వెంట రానే రాదు. నువ్వు ప్రభును కలిగి ఉన్నావా లేదా, నువ్వు రక్షింపబడినావా లేదా, ఇదే దేవుడు చూస్తాడు. ఇదే దేవుడు చూస్తాడు. కాబట్టి గుర్రము బలమయందు దేవుడు సంతోషించడు. గుర్రముల బలమయందు దేవుడు ఎప్పుడు కూడా సంతోషించడు. గుర్రముల బలయందు ఆయన సంతోషించడు. నరుల కాలి సత్వయందు ఆయన ఆనందించు వాడు. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. నా కృప కొరకు ఎవడైతే కనిపెడతాడో, నన్ను గురించి ఎవడైతే స్తుతిస్తాడో, నేను నీ జీవితంలోకి రావాలి, నీ యొక్క హృదయం అనే మందిరంలో నేను కూర్చోవాలి. ఈ దీన మనసుకున్నటువంటి రాజు నీ రాజ్యములో, నీ యొక్క హృదయం అనే మందిరములో, ఆ రాజ్యములో ఆయనకు స్థానం వేయాలి. నువ్వు ఆయన కాలు మీద కాలు వేసుకొని మన హృదయం మీద కూర్చుంటే అంతకంటే ఏముంది? ఆయన ఆజ్ఞ ఇస్తాడు. కాబట్టి ఈ లోకంలో ఏవి కూడా మనల్ని రక్షింపనేరవు. ఇర్మియా గ్రంథం 9:23-24 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యను బట్టి అతిశయింపకూడదు. 24వ వచనం చదవండి ఒకసారి. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచూ ఉన్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టియే అతిశయింపవలెను. అక్కడ అతిశయించాలి మనం. యెహోవాను నేనే అని నువ్వు తెలుసుకోవాలి. నా జీవితంలో నా దేవుని నేను కలిగి ఉన్నాను అని నువ్వు గర్వపడాలి.
ఈ లోకంలో నీది ఏది కూడా నీ వెంట రాదని పదే పదే పాస్టర్లు, సువార్థికులు, బోధకులు అందరూ కూడా చెప్తూ ఉంటారు. అయినా కూడా మన ఆలోచన మాత్రము అలానే వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి నీ రాజు నీతిపరుడు, మన రాజు నీతిపరుడినప్పుడు మనం ఎలా ఉండాలి? మనం నీతిమంతులో ఉండాలి. అవునా? నీతిమంతుడుగా ఆ యెరూషలేములోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఇందాక పాస్టర్ గారు మనకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. యెరూషలేము యొక్క దీనస్థితిని ఆయన గుర్తు చేశాడు. యెరూషలేముని గురించి ఆయన బాధపడినట్టు మనం చూస్తూ ఉన్నాం. యెరూషలేము గురించి విలాపించినట్టు మనం చూస్తూ ఉన్నాం. నీలో రాయి మీద రాది నిలబడకుండా ఉంటుంది చెప్పాడు. లేఖనము ప్రకారమే క్రీస్తు శకము 70వ ఏటలో టైటస్ అనే రోమా చక్రవర్తి కాలంలో పడగొట్టేసి రాయి కింద రాయి మధ్యలో ఏం పెట్టారు? బంగారం పెట్టి కట్టారు. కాబట్టి ఆ రాళ్ళు ఏమీ లేకుండా కూడా తీసేశారు. ఇది జరిగింది. యేసుక్రీస్తు ఎప్పుడో చెప్పాడు. లేఖనముల ప్రకారం ప్రతి ఒక్క అంశం కూడా జరుగుతుంది. కాబట్టి జకర్యా యేసుక్రీస్తు రాకముందు, ఈ లోకానికి రాకముందు, మానవ అవతారము ఎత్తకముందు, మానవునిగా ఈ లోకానికి రాకముందు 500 సంవత్సరాల ముందే చెప్పాడు, మీ రాజు ఒక గాడిద పిల్ల మీద వస్తాడు. మీ రాజు ఏ విధంగా వస్తాడు? నీతిపరుడుగా వస్తాడు, రక్షణ కలిగినటువంటి వాడిగా వస్తాడు, దీనుడిగా వస్తాడు. ఎంతమందికి ఉంది దీన మనసు ఈరోజు? ఎంతమందికి ఉంది? ఆయన ఈ ప్రపంచంలో ఉన్న వారందరికంటే కోటీశ్వరుడు. ఆయన ధనవంతుడై ఉండి మన కోసం దరిద్రుడయ్యాడండి. నీ కోసం, నా కోసం దరిద్రుడయ్యాడు. ఆయన ఉన్నతమైనటువంటి వాడు, ఆయన దేవుడు. నీ కోసం, నా కోసం దిగి వచ్చాడు ఈ లోకానికి. ఇది మర్చిపోతూ ఉన్నాం. కాబట్టి ఆ దీనుడు ఏంటి? చాలా తక్కువ స్టేజ్కి దిగి వచ్చాడు నీ కోసమని. ఆ దీనుడు యెరూషలేములోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా హెబ్రీ పత్రికలో రాసినట్టు ఆయన కుమారుడై ఉండి కూడా విధేయత నేర్చుకొనెను శ్రమ వలన. దేవుడే విధేయత నేర్చుకుంటే ఈ శ్రమ దినాలను గడిపినటువంటి మనము, ఉపవాస దినాలు గడిపినటువంటి మనము, మనలో ఎంత తగ్గింపు, ఎంత దీనత్వం, ఎంత నీతి, ఎంత రక్షణను నువ్వు చేపట్టావు. అండర్స్టాండ్? దేవుడు అంటూ ఉన్నాడు, ఆ గాడిద నాకు కావాలి అంటూ ఉన్నాడు. ఒకేలా ఇలాంటి గాడిదలు దేవునికి కావాలి. ఇలాంటి గాడిదలు దేవునికి కావాలి. నేను ఒకప్పుడు అలాంటి జీవితమే జీవించాను. అలాంటి గాడిదను తీసుకుని వచ్చి దేవుడు ఏంటి? కట్లు విప్పాడు, ఆయన దగ్గర చేర్చుకున్నాడు, ఆయన రక్ష వస్త్రాన్ని ఆయన ఇచ్చాడు. ఆయన యొక్క మాటలు మా నోటిలో ఉంచి ఆయన మాట్లాడిపిస్తున్నాడు. నిన్ను కూడా దేవుడు అడుగుతున్నాడు, నువ్వు కూడా నాకు కావాలి అంటూ ఉన్నాడు. ఎంతోమంది నాకు కుదరదు ప్రభువా అన్నారు, అయ్యా నాకు చేత కాదు అన్నారు. ఆయన వదిలిపెట్టలేడు. ఆయన చెప్తూ ఉన్నాడు 21వ అధ్యాయము 5వ వచనంలో, ఇదిగో మత్తయి రాసిన సువార్త, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిద మీద వస్తూ ఉన్నాడు. గాడిదను ఎద్దికి నీ ఎద్దకు వచ్చుచున్నాడు. అంటే ఏంటి? సాత్వికము అంటే ఏంటి? మంచితనం కదా, స్వచ్ఛత ఉంటుంది వారి యొక్క జీవితంలో. తర్వాత సద్గుణాలు ఉంటాయి. ఈరోజు మానవులు అన్ని దుర్గుణాలే కనపడతాయి, సద్గుణాలు పక్కన పెడితే. అందుకోసమే దేవుడు చెప్తూ ఉన్నాడు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించినాను. ఆయన మామూలుగా చెప్పలేదు. ఆయన ఇక్కడ జయించిన తర్వాతనే నీకు ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు చేస్తావు. ఈ ప్రభుత్వాలు క్రైస్తవులకు అనుకూలంగా ఉండకపోవచ్చు. ఆ రోజు దేవునికి అనుకూలంగా ఉన్నారా? శాస్త్రులు, పరిచర్యులందరూ కూడా, చక్రవర్తులందరూ కూడా దేవునికి అనుకూలంగా ఉన్నారా? లేదు. నీవు రాజువా అన్నాడు. నీవంటున్నట్టు నేను రాజునే.
నువ్వు నాతో మాట్లాడవా? నిన్ను విడిపించుటకు నాకు అధికారం ఉంది అన్నాడు. పైన వాడు చెప్తేనే కానీ నీకే అధికారం ఉంటుంది అన్నాడు. మౌనంగా ఉన్నాడు ఆయన. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ లోకంలో పాస్టర్లకు, క్రైస్తవులకు ఏంటి? న్యాయం జరగకపోవచ్చు. న్యాయాధిపతి మనకు పైన ఉన్నాడు. లేనివి ఉన్నట్టుగా, ఉన్నవి లేనట్టుగా ఈ లోకంలో ఉన్నటువంటి రాజ్యాలు సృష్టించవచ్చు. తప్పుడు సమాచారాలు కోకొల్లగా ఇస్తుండవచ్చు. కానీ మన రాజు నీతిపరుడు. మన రాజు నీతిపరుడు, పవిత్రుడు, ధర్మవంతుడు, నీతిమంతుడు, ధర్మాత్ముడు కదా. ఇంత ధర్మాత్ముని వదిలేస్తున్నాం మనం కదా. ఆ ధర్మాత్ముని మన జీవితంలో పెట్టుకొని మనము ఏవేవో చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ గాడిదను దేవుడు కోరుకున్నాడు. మన జీవితాలను కూడా దేవుడు అడుగుతూ ఉన్నాడు. చాలామంది కూడా అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు. ఆయన ఏం చేస్తాడు? అన్యుడిగా ఉన్నాడు. అవునా? అన్యుడిగా ఉన్నాడు. ఏం వ్యాపారం చేసేవాడు? విగ్రహాలు ఇవన్నీ చేసేవాడు. అన్యుడిగా ఉన్నాడు. దేవుడు పిలుచుకున్నాడు. దేవుని ఆజ్ఞ లేకుండా షారాను పోయాడు. ఆయన కూడా ఆయనను సరిదిద్దాడు. దేవుడు చెప్పినట్టు అబ్రహాము నడుచుకున్నాడు. అబ్రహాముగా ఉన్నాడు. తర్వాత ఏం చేశాడు? దేవుడు అబ్రహాముగా మార్చాడు. అబ్రహాము అయిన తర్వాత ఎలా జీవించాలనో అలానే జీవించాడు. అబ్రహాముగా ఉన్నటువంటి ఆ పేరును తీసి అబ్రహాము అన్నాడు. వాట్ ఎ వండర్ఫుల్ క్యారెక్టర్స్. దేవుడే దిగి వచ్చి అబ్రహాముతో స్నేహం చేశాడు. దేవుడు మన దగ్గర నుంచి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే మన లక్షణాలు ఆ విధంగా ఉంటాయి కదా. లోపలనేమో క్రైస్తవులుగా ప్రవర్తిస్తూ ఉంటాం, బయటనేమో మన ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో. కాబట్టి దేవుడు చెప్పాడు, అబ్రహామా నీవు నాకు కావాలి అన్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా దేవుని తప్ప వేరే వాటిని మనం ప్రేమిస్తున్నట్టయితే ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. ఇంకా నేను వేరే వాటిని ప్రేమిస్తున్నాను, విగ్రహాల గుంపులో నేను ఉంటున్నాను. ప్రభువా, అబ్రహాం లేక నన్ను స్వీకరించండి, నా జీవితాన్ని మార్చండి అని నువ్వు చెప్పాలి. యాకోబును దేవుణ్ణి కావాలని కోరుకున్నాడు. యాకోబు మోసగాడే. మోసగాడిని దేవుడు ప్రేమించాడు. ఏశావును దేవుడు ద్వేషించాడు. దేవుడు ద్వేషించాడు. పెనియేలు అనే స్థలం దగ్గర యాకోబును తన జీవితాన్ని అక్కడ చూసుకున్నాడు. నన్ను దీవించాలి ప్రభు అని ఎన్నుకున్నాడు. కాబట్టి ఒకవేళ మోసం చేస్తున్నావేమో, అన్యాయం చేస్తున్నావేమో, అక్రమంగా ఉంటున్నావేమో, ప్రభు యాకోబుని గుర్తు చేసుకుంటున్నాను. ఈరోజు నీతిమంతుడిగా నువ్వు ఉంటున్నావు. నిన్ను నేను కొనియాడాలి ప్రభు, నీ చెంతకు నేను రావాలని చెప్పి నువ్వు అనుకుంటున్నావా లేదా? దావీదును గురించి దేవుడు చెప్పాడు, దావీదు నా ఇష్టానుసారుడే అన్నాడు. వ్యభిచారి అయిపోయినాడు, నరహంతకుడు అయిపోయినాడు. దేవుడు ఏం చేశాడు? క్షమించాడు, తప్పును ఒప్పుకున్నాడు కదా. తను ఏం చేశాడు? చాలా విలపించాడు. విలపించు 51వ దావీదు కీర్తన రాశాడు. ఏం నీ జీవితంలో అలాంటి కొదవలు లేవా? అలాంటి సమస్యలు లేవా? అన్ని కప్పిపుచ్చుకుంటే దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. నువ్వు పాట పాడాలి, నువ్వు ప్రార్థన చేయాలి కదా. చాలామంది నిజంగా పాస్టర్ గారు చెప్పినట్టు చాలామంది ఈ యొక్క లెంటి దినాల్లో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించారు, దేవుని పాటలు పాడినారు కదా, దేవుని గురించి తెలుసుకున్నారు. ఈ 40 రోజులతో అయిపోతే మన కథం అయిపోద్ది. కానీ మనము దేవుణ్ణి ఎప్పుడు కొనియాడాలి, ఎప్పుడు మనము దేవుణ్ణి కొనియాడాలి. నీవే నాకు ప్రభువా. నిజంగా నేను అక్కడ పనికి మాలిగా ఉన్నటువంటి ఆ గాడిద వంటి వాడను, ఒక సూచనగా నేను ఉన్నాను. ఆ రోజులో కంపులో అందరూ తిట్టేవాడిగా ఉంటున్నాను. మొదటగా తిట్టాలి అంటే వరే గాడిద అంటారు టీచర్స్, వాళ్ళు కూడా అప్పుడప్పుడు కదా. ఎన్నిసార్లు అని వింటారు మనల్ని, ప్రైజ్ ది లార్డ్ అని చెప్పి. ఈరోజు అయ్యా నువ్వు నా పాప భారాన్ని తీసివేశావు. కాబట్టి దేవుడు ఆమోసును వాడుకోవాలనుకున్నాడు. ఆమోస్ ఏం చేశాడు? ప్రవక్త కహానీలు చెప్పాడు. నేను ప్రవక్తను కాను, ప్రవక్త అయిన శిష్యుడిని కూడా నేను కాను,
కానీ నేను పశువుల కాపరిని, నేను మేడి పండ్లు ఏరుకుంటాను, ఇలాంటివన్నీ కూడా చెప్పాడు. అవన్నీ నడవదు, నువ్వు రావాల్సిందే అన్నాడు దేవుడు. అవన్నీ నడవదు, నీవు రావాల్సిందే. నీకు చదువు ఉందా లేదా కదా, నీకు ప్రసంగం వస్తుందా లేదా, నీకు ప్రార్థన వస్తుందా లేదా, నీకు ఆరాధన వస్తుందా లేదా, ఇవన్నీ కాదు. ప్రభువా, నేను నీ సన్నిధిలో గడపాలి, నేను నీకు కావాలి. నన్ను అడుగుతున్నావు మీరు, ఆ గాడిద నాకు కావాలి. ఏవి కావాలి? ఆ గాడిద నాకు కావాలి అని అంటున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను కావాలి అంటున్నాడు. దేవుడు పేతురును తీసుకున్నాడు. పేతురు ప్రసంగిస్తే, ఒక్కరోజు ప్రసంగిస్తే ఎంతమంది మారిపోయినారు? 3000 మంది. మొదటి శతాబ్దంలో పేతురు ప్రసంగిస్తే 3000 మంది మారిపోయినారు. యేసుక్రీస్తును అరెస్ట్ చేసినప్పుడు ఆ కోపము తట్టుకోలేక తన చేతిలో ఉన్నటువంటి కత్తిని తీసుకొని రోమ సైనికుని యొక్క చెవిని తెగ నరికాడు. కత్తి వరలో ఉంచు అన్నాడు పేతురుతోని కదా. 3 సార్లు బంకాడు. నువ్వు రాయివి అన్నాడు. రాయిని దేవుడు సంఘమును కట్టుదు అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. నిన్ను వాడుకోడా దేవుడు? నిన్ను వాడుకుంటాడు. నువ్వు వెనక్కిపోతున్నావు అంతే. ఒకే ప్రాసెస్, సర్కిల్లో తిరుగుతున్నాం కదా. అలా కాదు, అక్కడ కట్టబడింది తీసుకొచ్చారు. ఆయన దగ్గరికి వస్తే యజమానుడు మారిపోయినాడు. ఇక్కడ అవునా? గాడిద యజమానుడు అక్కడ ఉన్న వాళ్ళు క్వశ్చన్ చేశారు. ప్రభు కావాలంటే వచ్చిన తర్వాత ప్రభు దగ్గరికి వస్తేనే అసలు దాని మారిపోయింది కదా. ఒకసారి అంటుంటాం కదా, రే నీవు జాక్పాటు తగిలింది, నీ భవిష్యత్తే మారిపోయింది అంటారు కదా. కాబట్టి అక్కడికి వచ్చిన తర్వాత, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, బానిస బ్రతుకులో ఉన్నటువంటి బానిస అనే బ్రతుకు కింద మనము సైతాను కింద బ్రతికేటటువంటి వానికి బానిసలుగా వాడు మనకి యజమానుడిగా ఉన్నటువంటి రోజుల నుంచి యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత నీ యజమానుడు మారిపోయినాడు. అవునా? నీ యజమానుడు మారిపోయినప్పుడు నువ్వు ఆయనకి ఎంతగా లోబడి ఉండాలి, ఎంతగా ఆయనను సన్మానించాలి, ఎంతగా పొగడాలి. పౌలును దేవుడు ఎంతగానో ఆయనను పొగుడుతాడు. ఎంతగానో పౌలు చాలా హింసించాడు సంఘాలను ఏం చేశాడు? చాలా హింసించాడు సంఘాలను. గుర్రాలతో తొక్కించాడు. కానీ దేవుడు వాడుకొని భూమిని తలకిందులుగా చేసే వాళ్ళుగా చేశారు. రోమ పౌరుడుగా ఉండి ఎన్నో సంఘాలకు పత్రికలు రాశాడు. ఈయన చేసినటువంటి దేవుణ్ణి పిలవకముందు చేసినటువంటి కార్యక్రమాల కంటే ఆయన ఎక్కువ బాధపడ్డాడు. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, దేవునిలోకి వచ్చిన తర్వాత ఎక్కువ శ్రమలు అనుభవించాడు. అన్ని పత్రికలు అన్ని సంఘాలకు రాశాడంటే ఎంత దమ్ముండాలి రాశాడు. మొదటి శతాబ్దంలో అంత కర్కశంగా పరిపాలన జరుగుతుంది, ఆయన కూడా సేవ ఆగిపోలేదు. ఈరోజు పాస్టర్లను, క్రైస్తవులను చంపాలి, ఇబ్బంది పెట్టాలి, చర్చిలను ఇది చేయాలంటే క్రైస్తవత్వం ఆగిపోతుందా? ఆగదు. ఎంత ప్రజ్వరిల్లింది. కొద్ది మందిగా ఉన్నటువంటి మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి ఆ సంఘము ఈరోజు మన చేతిలోకి, మన లాంగ్వేజ్లో ఈ బైబిల్ వచ్చిందంటే ఎంత కష్టము. దేవుడు దాని వెనక నుండి ఎంత పని చేయించాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మన రాజు నీతిపరుడు, దీన మనస్సు కలిగినటువంటి వాడు, రక్షణ కలిగినటువంటి వాడు. నువ్వు రక్షించబడి అలా ఇలా ఉండటానికి నువ్వు వీల్లేదు. దేవునిలో ఉండాలి. ప్రభువా, నువ్వు నా హృదయంలో ఉండాలి, నా హృదయంలో నీవు ఉండాలి. ఆలయంలోకి ఆయన ప్రవేశించి, యెరూషలేము దేవాలయంలోకి ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారి అందరినీ కూడా తోలివేశాడు. ధర్మము ఉండాల్సినటువంటి ప్రదేశంలో అధర్మం ఏలుతుంది. న్యాయం ఉండవలసినటువంటి ఆ యొక్క ప్రదేశంలో, ఆ మందిరంలో అన్యాయము రాజ్యం ఏలుతుంది. ప్రార్థన జరగవలసినటువంటి ఆ ప్రదేశంలో అవాంఛమైనటువంటి సంఘటనలు చోటు చేర్చుకున్నాయి. ఎంత కోపడ్డాడు ఆయన, ఎంత కోపడ్డాడు.
బైబిల్ గ్రంథంలో చూస్తే ఎక్కువగా అక్కడే కోపన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నీ జీవితంలో కూడా అలాంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయేమో. నీ రాజును నువ్వు సన్నిధిలో చేర్చుకుని నీ యొక్క హృదయంలో చేర్చుకుంటే అధర్మం నీలో ఉండకూడదు, అన్యాయము నీలో ఉండకూడదు, యథార్థత నీలో ఉండాలి. ఆయన స్తుతించి ఆరాధించే రాజుగా నువ్వు ఉండాలి. ఆ రాజు గాడిదను ఎంచుకున్నాడు, దీన మనసు కలిగినటువంటి వాడు. ఏంటి, గుర్రాలు అన్నీ కూడా బలము నిన్ను రక్షించదు కదా. మన రాజు మనల్ని రక్షిస్తాడు. నిన్ను ఆయన దగ్గరికి తీసుకుని పోవాలని చెప్పి ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా? దేవుడు అదే విషయం అడుగుతూ ఉన్నాడు. ప్రభువా, ఈ అంశాల్లో అబ్రాహాము వీళ్ళందరినీ గురించి నేను ఉన్నాను, నేను సిద్ధంగా ఉన్నా, నువ్వు నన్ను వాడుకో ప్రభు అని చెప్పి నువ్వు ఆయన సన్నిధిలో నువ్వు వేడుకుంటే ఆయన నిన్ను వాడుకుంటాడు. ఒక రచయిత ఒక పాట రాస్తాడు. సాత్వికుండు ఈ భువిన్ అత్యంత మగు ప్రేమతో, సాత్వికుండు ఈ భువిన్ అత్యంత మగు ప్రేమతో, నిత్యరాజు నరులకై వచ్చుచుండే, నిత్యరాజు నరులకై వచ్చుచుండే, ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోన్ కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. దీనపరుడు నీ ప్రభు, ఘనత కలిగిన దేవుడు. దీనపరుడు నీ ప్రభు, ఘనత కలిగిన దేవుడు. ప్రాణమీయ పాపులకై వచ్చుచుండే, ప్రాణమీయ పాపులకై వచ్చుచుండే, ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోన్ కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. థ్యాంక్ యూ పాస్టర్ గారు.